సో ఈ మధ్య ఈ ఫ్లవరింగ్ ఈ ప్లాంట్ ఉంది కదండీ! ఈ ప్లాంట్‌కి చాలా చాలా పురుగులొచ్చేసాయి. అండ్ అది లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి కానీ అప్పుడు ఆ పర్టిక్యులర్ పురుగులు ఏవైతే అంటున్నానో అవి లేవు. సో ఈ సంవత్సరం వచ్చాయి అండ్ దట్ టూ ఓన్లీ ఈ ప్లాంట్‌కే ఉంటున్నాయన్నమాట. సో అందుకనేసి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ముందు ఇంకా కట్ చేసాము అది. అలాగే ఈ మధ్య మేము ఎక్కువగా మెంతి ఆకు పచ్చడి అలాగే కర్రీస్లో కూడా ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాము. సో అందుకనేసి ఇంట్లోనే ట్రై చేద్దాము అనేసి ఇంట్లో మెంతులు ఉంటే ఇంట్లో ఉన్న మెంతుల్ని ఇలా చల్లానండి. ఎంత బాగా వచ్చాయో ఒక 2-3 రోజుల్లోనే మెంతి మొక్కలు మంచిగా వచ్చేసాయి. అండ్ అలాగే ఆ రోజు బెండకాయ కూడా పువ్వులు వచ్చేసాయి. బెండకాయ కూడా ఒక 4-5 రకాలు 4-5 మొక్కలు పెట్టాము. మంచిగా అన్నింటికి కూడా మంచిగా చిన్న చిన్న కాయలు వచ్చేస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి కాకరకాయలు కూడా చాలా పిందెలు పడ్డాయండి. సో చూడాలి ఎన్ని రోజుల్లో కాయలు వస్తాయో, ఎప్పుడు కర్రీ చేసుకుంటామనేది. సో ఇదన్నమాట ఈరోజు గార్డెనింగ్.